మామ హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రస్తుతానికి అయితే మందవరం ఉన్న సంవత్సరాల జాతరలో అయితే ఉన్నాం. మనం అయితే సంవత్సరాల జాతరని మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే రష్ అయితే చాలా ఉన్నది. అందుకే మేమైతే నిన్న నైటే దర్శనం అయితే చేసుకున్నాం. అరౌండ్ నైట్ 10-10:30 ఆ టైంలో అయితే దర్శనం చేసుకున్నాం. అప్పుడు దర్శనం అయితే తొందరగా అయిపోయింది. సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అలాంటివి చూసుకుంటే మాత్రం 24/7 వాటర్ సప్లై ఉంది. అలాగే ఎలక్ట్రిసిటీ సప్లై కూడా ఉంది. ఈ జాతర జరిగే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మందమరి RK1. ఈ జాతర అయితే మొత్తం ఆల్మోస్ట్ ఫారెస్ట్ లో జరుగుతుంది. సో చుట్టూ అయితే ఫారెస్ట్ లో ఉన్నాయి. సో మనకి ఇక్కడైతే చాలా మంది పోలీసులు ఉన్నారు. అట్లే ఇదే పోలీస్ కంట్రోల్ రూమ్ మనం ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ టెంట్లలో చాలా మంది పోలీసులు అయితే ఉన్నారు. ఇక్కడే పక్కనే NSS యూనిట్ అయితే ఉంది. మనకు వాలంటీర్స్ ది జాతర చుట్టూ అయితే చాలా కోల్ మైన్స్ ఉంటాయి. అట్లాగే మనకైతే మెడికల్ క్యాంప్ కూడా ఉంది. సో ఎవరికైనా మనకేమైనా సడన్ గా మెడిసిన్స్ అట్లాంటివి కావాలంటే మనం తీసుకోవచ్చు. అట్లాగే సివిల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఇక్కడ. మనం పక్కన చూసుకుంటే మైన్స్ రెస్క్యూ సర్వీసెస్ వాళ్ళు అయితే ఉన్నారు. సో అనుకోకుండా ఏమైనా ప్రమాదం అట్లాంటివి ఏమైనా జరిగినా కూడా వీళ్ళైతే టేక్ కేర్ చేస్తారు. అండ్ అట్లాగే పక్కనే సింగరేణి సేవా సమితి కూడా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే పోచమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది. క్యూ కూడా చాలా ఉన్నది. నిన్న నైట్ తో మేము కంపేర్ చేసుకుంటే ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉన్నది. సో నిన్న నైట్ అయితే లైట్లతో చాలా బాగుంది. ఇంకా ఆన్ కూడా చేయలే. ఫస్ట్ అయితే ఇది ఎక్కి మీకైతే ఓవర్ వ్యూ అయితే చూపిస్తా. సో జాతర ఎట్లా జరుగుతుంది ఏంది అనేది. ఇక్కడ అయితే మనం చూసుకుంటే ఇక్కడ చుట్టూ అయితే ఫారెస్ట్ ఉన్నది. ఫారెస్ట్ మధ్యలో సంవత్సరాల జాతర అయితే జరుగుతుంది. సో చాలా మంది భక్తులు అయితే దర్శనానికి అయితే వస్తూ ఉంటారు. కొన్ని వేల మంది భక్తులు అయితే దర్శనానికి వస్తూ ఉంటారు. నేనైతే చిన్నప్పటి నుంచి సంవత్సరాల జాతరకి ఇక్కడికే అయితే వచ్చాను. లాస్ట్ టైం ఇప్పటికైతే ఇక్కడ చాలా డెవలప్మెంట్స్ అయితే జరిగాయి. ఆ డెవలప్మెంట్స్ ఏందని అయితే నేనైతే మొత్తం మీకు చెప్తా. మనం ఇందాక చూసిన వాటర్ ఫాల్ అయితే నేను పైనుంచి మీకు చూపిస్తా. సో నేనైతే చాలా బాగుండే లైట్లతోని వాటర్ పడేది. కానీ ఇప్పుడైతే ఎందుకో బంద్ చేసిర్రు. నైట్ కూడా లైటింగ్ చాలా బాగుంది. మనం ఇందాక ఎక్కిన టవర్ అయితే ఇక్కడ ఎత్తు బంగారం ఇచ్చే భక్తుల కోసం అయితే బెల్లం అట్లాంటివి అవైలబుల్ ఉన్నాయి. తరాజు కూడా చూడొచ్చు మనం. అండ్ అట్లాగే కూల్ వాటర్ అట్లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చాలా షాప్స్ అయితే పెట్టిర్రు లాస్ట్ టైం ఇప్పటికి కంపేర్ చేస్తే. అండ్ ఇక్కడ మనం బొమ్మలు కూడా చూడొచ్చు. భక్తులు కూడా చాలా మంది వచ్చారు. ఈ సమ్మక్క జాతర అయితే ఇక్కడ గత 30 సంవత్సరాల పైనుంచే జరుగుతుంది. అండ్ అట్లాగే షాపింగ్ చేసే వాళ్ళకైతే చాలా షాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి పెద్ద కొన్ని షాప్స్ కూడా ఓపెన్ అయితే చేయలే. ఇక్కడ పక్కనే చూసుకుంటే సో కరెంట్ వాళ్ళ వ్యాన్ కూడా ఉంది. సో సడన్ గా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అట్లాంటిది మనం వస్తే రిపేర్ చేయడానికి. అండ్ అట్లాగే ఫైర్ ఇంజన్, అంబులెన్స్లు, ఇంకా ఇక్కడ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఇక్కడ ఒక శివలింగం కూడా పెట్టారు. చూడడానికి అయితే చాలా బాగుంది. అట్లాగే పక్కన ఒక పెద్ద బతుకమ్మ కూడా పెట్టారు. అండ్ ఇంకా ఐ లవ్ మందమరి అనే ఒక లోగో పెట్టారు.
చాలా మంది భక్తులు అయితే ఇక్కడ ఫోటోలు అయితే దిగుతారు. ఇంకా లార్జ్ స్క్రీన్లు అయితే పెట్టారు. మనం మూమెంట్ బై మూమెంట్ చూస్తే భక్తుల రష్ అయితే చాలా పెరిగిపోతూనే ఉన్నది. ఈ జాతరను అయితే మొత్తం సింగరేణి వాళ్ళు అయితే చూసుకుంటారు. సో ఇక్కడ డెవలప్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ ప్రతి అయితే సింగరేణి వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏదో వైన్ షాప్ కూడా ఉంది. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి బయట వాటితో కంపేర్ చేసుకుంటే. బయట 150 అట్లా ఉంటాయి, ఇక్కడ 220 250 అట్లా ఆ రేంజ్ అయితే ఉన్నాయి. ఇంకా కూల్ డ్రింక్ షాపులు, బొమ్మల షాపులు ఇవైతే చాలా ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ పక్కనే చూసుకుంటే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే వేదిక అయితే ఉంది. అంటే డాన్సులు కానీ ఇట్లా స్పీచెస్ కానీ ప్రతిదీ అయితే ఇక్కడనే జరుగుతాయి. మీరు కూడా ఇట్లా జాతరకి వెళ్ళే మూమెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. సో చాలా అయితే ఎంజాయ్ చేస్తాం మనం. సో ఇక్కడ చాలా బొమ్మల షాపులు అయితే ఉన్నాయి. అండ్ అట్లాగే కొబ్బరి బొండాల షాప్ ఉన్నది. బయట కానీ ఇంకా తక్కువనే ఉన్నది. బయట 60 రూపీస్ కొబ్బరి బండ, 50 అయితే ఇక్కడ 40. ఇక్కడ చూసుకుంటే గేమ్స్ కూడా చాలా అవుతున్నాయి. ఇక్కడైతే బెలూన్ షూటింగ్ గేమ్స్ ఉన్నాయి. సో 50 రూపీస్ కి 3 షాట్. ఇక్కడ పక్కనే రింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో 50 రూపీస్ కి 8 రింగ్స్ అయితే ఇస్తారు. అయితే మనకు తెలిసిన గేమ్సే. సో దేని మీద ఆడితే అవైతే మన సో ఏ నోట్ మీద ఆడితే ఆ నోట్ మన స్టార్టింగ్ 10 నుంచి 200 రూపీస్ నోట్స్ వరకు అయితే ఉన్నాయి. కానీ మాక్సిమం వాడు. అండ్ పక్కనే త్రో బాల్ అయితే వాళ్ళైతే 3 బాల్స్ కి 30 రూపీస్ వచ్చేసి చార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ పక్కనే చెరుకు బండి కూడా ఉన్నది. ఇంక ఇక్కడ దుమ్ము లేకుండా వాటర్ అయితే స్ప్రే చేస్తున్నారు ట్రాక్టర్లతోని. ఇంకా చుట్టూ కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా చూద్దాం. సో ఇది కూడా సేమ్ గేమ్, కాకపోతే 20 రూపీస్ కి వీళ్ళు 3 షాట్స్ ఇస్తున్నారు. ఈ గేమ్ అయితే చూడడానికి చాలా సింపుల్ ఉంటది. కొడతాం అనుకుంటాం కానీ మాక్సిమం అయితే అది పడది. సో మాక్సిమం సెంటర్ లో కొడితే పడే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే ఆ టేబుల్ మీద అన్ని పడేస్తారో వాళ్ళకైతే 200 రూపీస్ అయితే ప్రైజ్ మనీ. సో పక్కనే మనకైతే చికెన్ సెంటర్ అయితే ఉంది. బయట కేజీ కోడి 170 180 అట్లా ఉంటే, సో వీళ్ళైతే 250 260 అట్లా చార్జ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ పక్కన చూసుకుంటే మనకైతే గప్చుప్ సెంట్రల్ పాయింట్స్ ఇవైతే నార్మల్ గా అన్ని ఉన్నట్టే ఉన్నాయి. అండ్ ఇంకా పార్కింగ్ ప్లేస్ కూడా సో చాలా మంది పోలీసులు కూడా ఉన్నారు. సో ఎవరినైతే లోపలికి అయితే మాక్సిమం వెహికల్స్ అలో చేయట్లేదు. సో మనమైతే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ కి అయితే వెళ్దాం డైరెక్ట్ గా. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే మేమున్న ప్లేస్. సో వంటలు అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాయి. సో మా మమ్మీ అయితే బగారా చేయడం స్టార్ట్ చేసింది. అట్లా చికెన్ అవి ఇవన్నీ అయితే మా మమ్మీని అడుగుదాం. సో ఏం చేస్తుందో మా మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వంట స్టార్ట్ చేసాం. ఇప్పుడైతే బాగా వేసుకున్నాం, కర్రీ వండాలి. వంట పనిలో బిజీగా ఉంటే మా ఆంటీ ఉన్న మా తమ్ముడు అయితే తినడంలో బిజీగా ఉన్నారు. తాత కూడా చాలా బిజీగా ఉన్నాడు తినుట్లా. అమ్మమ్మ అరిసె తింటాంది. మేమైతే నిన్న ఇక్కడికి నైట్ అరౌండ్ 7:38 ఆ టైంకి అయితే వచ్చినాం. సో వంటలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇక తినడం ఒకటే బ్యాలెన్స్. చుట్టూ చూసుకుంటే అయితే ఇక్కడ కూడా చాలా మంది జనాలు ఉన్నారు. అట్లే మేము ఉన్న ప్లేస్ లో పక్కనే ఒక పెద్ద పుట్టు ఉంది. సో నైట్ నుంచి అనుకున్నా ఏమైనా పాములు అట్లాంటి ఇట్లా వస్తాయని. సో ఈ రోజుకి ఇదైతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.